చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ముఖ్యంగా స్థానిక దైవజనులు మరి పాస్టర్ పేరు జయప్రకాష్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ప్రేమతో మీ మధ్యకి ఆహ్వానించిన మా జోసెఫ్ అన్న మా మధ్యలో లేకపోయినను వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనైతే మీ మధ్యకి రోజుల ముందే రావాల్సి ఉంది. ఒక విషయం చిన్న పని నిమిత్తం ఢిల్లీ వెళ్ళవలసి వచ్చి ఆయన అక్కడ ఫోన్ చేశారు. సరే అన్నా ఈసారి ఇంకోసారి చూద్దామని చెప్పినప్పుడు మళ్ళీ నిన్నే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఏమైనా ఈరోజు ఇక్కడ ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం కొద్దిగా ఉంది కాబట్టి కొన్ని మాటలు నేర్చుకొని ఈ యొక్క 29వ ఉపవాస కూడుకలో ఆత్మాభివృద్ధి కూడుకలో కొన్ని ఆత్మీయ మాటలు మనం నేర్చుకుని దేవుని మహిమపరుచుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి ప్రతి ఒక్కరూ ఆదికాండము 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదివి సహాయం చేయండి. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని ఏర్పరచుకొని చాలు. చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రేమగల తండ్రి, కృపగల దేవాలయ గల రాజా, దాస సంపూర్ణ నీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ సాయంకాల వేళలో ప్రభువా, ఈ యొక్కనైనా మందిరంలో ప్రభువా నేను స్తుతించే కృపను నాకును ఇచ్చినందుకు వందనాలు స్తోత్రము ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా ఆత్మారాధన ద్వారా మహిమ పొందిన దేవాది దేవుడు ప్రభువా. నాయన ఈ 29వ ఉపవాస కూడికలో ప్రభువా, ఆత్మాభివృద్ధి కూడికలలో ప్రభువా అయా ఈ సమయంలో మేము ఇక్కడ ఉండడానికి మీరు ఇచ్చిన కృపను ధన్యతను బట్టి స్తోత్రము ప్రభువా. ఈ సమయంలో ఇది మాటలు వినిపించుండగా ప్రభువా మంచి నేలను పడే విత్తనము అది ఫలించి అభివృద్ధి పొంది దేవా మా జీవితంలో గొప్ప మార్పు దైత్యమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. ఏ మాటలైతే మీ బిడ్డలు చెబుతున్నాము ప్రభా, ప్రతి బిడ్డ మంచి ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. నీ ఆత్మ సన్నిధినైనా బిడ్డలు తోడించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డతో తండ్రి కదా యేసుక్రీస్తు నామములో మీరు మాత్రం మాట్లాడాలని దైత్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా మనుషులంత మాత్రము ప్రభా మేమంత మాత్రమే కనిపించకూడదు ప్రభా, కేవలం మీ ఆత్మని మాత్రమే చూడాలి ప్రభా. అట్టి కృప మీరే సహాయం దైత్యమని సమస్త ఘనతయు మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ నన్ను మీకు సమర్పించుకుంటూ యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని ఏం చేయమన్నాడు? నిండించుడి. ఈ వాక్యాన్ని మీరు సేవకుల ద్వారా అనేక మార్లు మీరు వినున్నారు. అయితే ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు ఈరోజు మనందరితో ఏ విధంగా మాట్లాడదలిచారో అందరూ శ్రద్ధ కలిగి విందాం. ప్రేమ దేవుడుగా ఈ మాటను దేవుడు ఎవరితో అన్నాడంట? అవ్వ ఆదాముతో అన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పిన ఆ అవ్వ ఆదాము అనుభవించారంటే వారు దేవుడి మీద దేవుడి యొక్క మాటకు వారు వ్యతిరేకత ఎప్పుడైతే చూపించారో ఈ యొక్క ఫలాన్ని వారు అనుభవించలేకపోయారు. వారి ద్వారా భూమి అంతా శపించబడింది, కానీ భూమి యొక్క ఫలితాన్ని వారు చూడలేకపోయారు. ఈరోజు దేవుడారా దేవుడు క్రియారూపంలో ఏం చెప్తున్నాడంటే మీరు ఫలించాలి. ఈరోజు దేవుడు ఏం చెబుతుందంటే మీరు ఫలించాలి. ఎంతమంది ఇక్కడ ఫలించాలని ఆశపడుతున్నారు? నేను దేవుడిలో ఫలించాలి, మంచిది. అయితే దేవుడిలో నేను ఫలించాలి అన్న ప్రతి ఒక్క వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిలో మనం ఫలించాలి. ఇక్కడ చాలా మంది వ్యవసాయం గురించి తెలుస్తుంది. వ్యవసాయం గురించి మీ అందరికీ తెలుసు కదా. విత్తనాలు వేసినప్పుడు ఆ రైతు ఎప్పుడు సంతోషిస్తాడు? ఆ విత్తనం మొలకెత్తి అది చెట్టు లేకపోతే
పాలు ఏదైతే బయటకు వస్తుందో దానిని బట్టి సంతోషిస్తూ ఉంటాడు. అవును కదా? అటు విధంగానే మనం నిలుచున్న దేవుని యొక్క ప్రతి మాటను ఎప్పుడైతే మన హృదయంలో ఫలిస్తాడో దాని ద్వారా వచ్చే యొక్క మార్పును లేదా దాని ద్వారా మన జీవితంలో కలిగే మార్పును చూసి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి వాక్యాన్ని మనం దేవుని హృదయంలోకి ఏం చేసుకోవాలి? చేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటామో తద్వారా మన జీవితం ఏం కలుగుతుందో తెలుసా? మార్పు కలుగుతుంది. మేము నా యొక్క 17వ సంవత్సరంలో నేను నా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంటే దాదాపు ఇక్కడ మనస్తులందరూ చాలా మంది ఉన్నారు. అప్పటి వరకు నేను దేవుని మీద తిరుగుబాటుగా ఉండేవాడిని. అంటే నా తల్లిదండ్రులు, నాకు 4 సహోదరులు, వాళ్ళందరూ దేవుడి మందిరానికి వెళ్తే నేను మాత్రమే విజయవాడలో ఉన్న సినిమా థియేటర్కి వెళ్ళేవాడిని. ఎప్పుడు? ఆదివారం పూట సినిమాకి వెళ్ళేవాడిని. మళ్ళీ సాయంకాలం ప్రార్థనకు వెళ్తే మళ్ళా 6 గంటలకి వెళ్ళేవాడిని. దేవుని స్తోత్రం. ఈరోజు ఈ స్థలంలో ఉండటానికి నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన కావాలో చెప్పగలను. దేవుని స్తోత్రం. ఎందుకంటే అప్పటి వరకు ఫలభరితమైన జీవితం లేదు, అప్పటి వరకు ఒక గుర్తింపు లేదు, అప్పటి వరకు ఒక గౌరవం లేదు. దేవుడికి, తల్లిదండ్రులకి, సమాజానికి, సంఘానికి వ్యతిరేకమైన విధంగా జీవించాం. ఈరోజు ఇక్కడ ఈ స్థలంలో దేవుడి యొక్క మాటలు చెప్పడానికి కారణం ఏమిటంటే నా జీవితంలో ఫలింపు కలగడానికి కారణం ఏంటంటే నా సేవకులు చెప్పిన ఒకే ఒక మాట. అదేమిటంటే నీవు దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. దేవుడికి స్తోత్రం. కేవలం మాట మాత్రమే నన్ను పట్టుకోండి. అప్పటి వరకు దేవుడి యొక్క తెలియదు, దేవుడి జీవించేవాడిని. మా సేవకులు జాగేశ్వరి గారు విజయవాడ లాంటి చర్చి, ఆ సంఘంలో నేను ఎదిగాను. 17వ ఏట నుండి నేను పరిచయంలో ఎదిగాను. అప్పటి వరకు ఏ ఎదుగు లేదు. అప్పటి వరకు ఏంటంటే జస్ట్ దేవుడి మందిరానికి ఎప్పుడు వెళ్ళామంటే ఒక క్రిస్మస్ కి, ఒక జనవరి 1st వెళ్ళామంటే మాత్రం. అప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదు. మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుడిని ఉంచిన వాళ్ళు ఏ వ్యక్తితో దేవుడు ఏ మాట మాట్లాడుతారో తెలియదు, ఏ వాక్యం పట్టుబడతారో తెలియదు. కాబట్టి చెబుతున్న ప్రతి మాటలు ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకుంటామో ఖచ్చితంగా దేవుడు అట్టి మాటలు ఫలింపజేస్తాడు. చూద్దాము. ఈ రోజు ఫలించుట అనేది ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంటే చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే మనం అందరము చాలా సీనియర్ విశ్వాసులం. ఒకళ్ళు 25 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉన్నవాళ్ళం. దేవుని మందిరానికి చాలా సంవత్సరాలకి వస్తున్నాం. ఇందాక సేవకులు సంతోషం, చాలా సంతోషం కలిగింది. ఏమిటంటే వచ్చిన ప్రతి సేవకుడు మీ అందరి నిమిత్తం గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. నాకు కూడా సంతోషం కలుగుతుంది మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటే ఎంత బాధ్యతగా మందిరం అంతా నిండిపోయింది. చాలా సంతోషం. అక్కడ కూడా పెద్ద మందిరం చూసి వచ్చాను. కనీసం ఇసుకైతే రాళ్ళ జనంగా ఉన్నారు. ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో చూస్తే చెప్పచ్చు. కాబట్టి ఈ విశ్వాసాన్ని మనం ఎంత ఉంచుకోవాలట? దేవుడు వచ్చి అంత ఉంచుకోవాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుడు అంటారా, మనము శారీరకంగా ఫలిస్తూ ఉంటాం. ఎందువల్ల అంటే మన తల్లిదండ్రుల వల్ల, లేదంటే మనకు పోషించే వారి వల్ల, లేదంటే మనము నమ్ముకున్న వారి వల్ల మనము ఆశీర్వదించబడతాము, ఫలిస్తూ ఉంటాం. అయితే ఈ రోజు శారీరక అభివృద్ధి గురించి కాదు, శారీరకమైన ఫలభరితమైన జీవితానికి కాదు, శారీరకమైన ఫలించడం గురించి కాదు. ఆత్మానుసారంగా మీరు ఎంతవరకు ఫలించారు, ఆత్మీయులు ఎంతవరకు ఫలించారని చెప్పి ఈరోజు దేవుని వాక్యం మీతో నాతో మాట్లాడుతుంది. మనము ఆత్మీయంగా ఫలించాలి అంటే ప్రేమగా దేవుడి దగ్గర శారీరకంగా ఎవరైనా ఫలించగలరు, ఎవరైనా అనుభవించగలరు, ఎవరైనా శారీరకమైన ఫలభరితమైన జీవితాన్ని ఎవరైనా అడుగుతాం మనం, అయ్యా నీ జీవితం ఎలా ఉందంటే చాలా బాగుందని అంటారు. ఎందుకంటే నెల జీతం వస్తుంది, లేదంటే నెల ఆదాయం వస్తుంది. కాబట్టి శారీరకమైన ఎలాంటి లోటు లేకుండా జీవిస్తాం. అయితే మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం
ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి దినాన్ని మన ఆత్మను మనం పరిశోధన చేసుకోవాలి. నేను ఆత్మీయతలో ఎలా జీవించగలుగుతున్నాను? 2024 సంవత్సరం 2025 సంవత్సరం ఎండకి వచ్చేసాం. అయితే 24లో ఉన్నట్లుగా 25లో కూడా ఉండి అది ఫలించడానికి దేవునికి స్తోత్రం. 24లో ఉన్నట్టు 25లో ఉంటే అది ఫలితమే కాదు, మార్పు కావాలి దేవులలో. ఎప్పుడైతే మనలో మార్పు కలుగుతాడో, ప్రియమైన ఇందాక చెప్పారు కదా, ఆ చెట్టు అంచెలంచెలుగా ఎదిగినప్పుడు ఆ రైతు కష్టానికి లేదంటే ఆ రైతు పడే శ్రమకు తగిన సంతోషాన్ని కలిగిన వారిగా ఉంటాం. కానీ ఎక్కడ వేసిన పొంగలు అక్కడ జీవిస్తున్నామేమో. ఈ యొక్క 29వ ఆత్మీయ అభివృద్ధి పురుగులో నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా దేవుడు. కాబట్టి ఆత్మీయతలో ఫలించుట అంటే ఒక వ్యక్తి గురించి నేను ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. చూద్దాము, పరిశుద్ధ గ్రంథాన్ని వచ్చి 41 వచ్చాము. ఆదికాండము 50వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆదికాండము 49వ అధ్యాయము 50వ వచనం. క్షమించండి, కాదు ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించిన కొమ్మ, ఓట యొక్క ఫలించిన కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించడం వెలిగిస్తుందా? యోసేపు ఎవరికి చెప్పాలి? ఫలించేది కొమ్మ. యోసేపు గురించి మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా యవనస్తులైన మనందరికీ తెలుసు. యోసేపుని మన ఎవరి ప్రాయంలో జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి యవనస్తులైన. ఎందుకంటే యోసేపు చిన్ననాటి నుండి తండ్రి యొక్క బలవంతులో జీవించిన వాడు. అలాగే అన్నదమ్ముల యందు నమ్మకత్వంగాను వడంబడిగా జీవించిన వాడు. మూడవదిగా ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటంటే తండ్రి యొక్క బోధనలో శిక్షలను ఎదిగాడు. ఈరోజు పిల్లలైన వారు వారి తల్లిదండ్రులైన వారు ఏం చేయాలో తెలుసా? క్రమశిక్షణ పెంచాలి తల్లిదండ్రులు. దేవుని గురించిన పాఠాల వరకు చెబుతూ ఉన్నారు, దేవుని గురించిన మర్మాల వరకు చెబుతూ ఉన్నారు. తల్లిదండ్రులుగా మనము పిల్లలకు చెప్పకపోతే పిల్లలు తెలుసుకోలేదు. కానీ యోసేపుని యాకోబు ఎప్పుడు ఎక్కడంట? తండ్రి దగ్గరే ఎదిగాడంట. అలా ఎదిగాడు కాబట్టి ఒక సన్మార్గంలో జీవించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడగలిగాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న దేవుళ్ళని అనుకూలంగా మార్చుకునడానికి యోసేపు ఎంతో ప్రయత్నం చేశాడు. మీ అందరికీ తెలుసు యోసేపు జీవితము క్రమేణా ఎలా మార్చబడిందంటే, గుండెలో ఉన్న యోసేపు చెరసల్లోకి వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు. బానిసగా ఉన్న వ్యక్తి పనివాడు వెళ్ళాడు, పనివాడిగా ఉన్న వ్యక్తి అపరాధం చేసిన వ్యక్తిగా జీవించాడు. అపరాధం చేసిన వ్యక్తి ఏమయ్యాడంట? రాజు అధికారాన్ని శాసించే వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవుడికి స్తోత్రం. ఈ మాట గురించి చెప్తానంటే ఫలించే కొమ్మ అనే మాట గురించి చెప్తున్నాను. చూడండి, ఫలించే కొమ్మ మీ అందరికీ తెలుసు. ఆ కొమ్మని ఒక్కసారి మనం చూసినట్లయితే మొదట ఎలా ఉంది? లేతగా ఉంటుంది. క్రమేణా అది పెరిగి విస్తారమైన మానవే మార్చబడుతుంది. ఒక ఊరిలో ఒక మర్రి చెట్టు ఉందంట. ఆ మర్రి చెట్టు పెరిగి ఎంత అయిందంటే 4 ఎకరాలంట విస్తీర్ణం అయిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఎన్ని ఎకరాలంట? 4 ఎకరాలు. ఇక్కడ రైతులు ఉన్నారు. 4 ఎకరాలంటే దేవునికి స్తోత్రం ఎంత విస్తారం ఉంటుందో చూడండి. అయితే అక్కడ రాయన విషయం ఏంటంటే, మొద్దు ఉంటది కదా, అంటే మూలము అది చనిపోయింది. కానీ దాని నుండి వచ్చిన ఊడగలో ఏర్పడిన చెరువు విస్తీర్ణమే 4 ఎకరాలంత విస్తీర్ణం అయిపోయిందంత. దేవునికి స్తోత్రం. అంటే దానికి వయసు అయిపోయినా సరే దాని అభివృద్ధి మాత్రం మార్చుకోలేదు. దానికి వయసు అయిపోయినా చనిపోవడానికి స్థితి వచ్చినా సరే దాని యొక్క ఫలించే లేదంటే ఫలభరితమైన జీవితము ఏమాత్రం మార్చబడలేదు. అది అభివృద్ధి చెందుతానే ఉందంట.
చివరికి ఈ రోజు ఎలా అయిపోయిందంటే అది ఒక బొటానికల్ గార్డెన్ గా మార్చబడిందంట. దేవునికి స్తోత్రం. అనేక మందికి ఒక మాదిరి చూపించడానికి మారిపోయింది అది. అలాగే ప్రియమైన దేవుళ్ళారా, ఈ రోజు మన జీవితం అనగా మీ శారీరక జీవితం గురించి నేను మాట్లాడట్లేదు. మీ ఆత్మీయ జీవితము ఒక వ్యక్తికి మాదిరికరంగా మార్చబడాలి. మీ ఆత్మీయ అభివృద్ధి జీవితము ఒక వ్యక్తికి మాదిరికరంగా మార్చబడాలి. ఈరోజు మనల్ని బట్టి మన తల్లిదండ్రులు సంతోషపెట్టాలి, మనల్ని బట్టి మన సేవకులు సంతోషపడాలి, మనల్ని బట్టి సంఘము సంతోషపడాలి. ఇవన్నీ ఇప్పుడు జరుగుతుందంటే మనం ఆత్మీయతలో ఫలించినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. యోసేపు బానిసగా వెళ్ళిన తరువాత అతను పడిన కష్టాలు ఎన్నెన్నే కాదు, మీ అందరికీ తెలుసు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా మన యొక్క ఆత్మీయ ఫలింపు రావాలంటే మనము శారీరకంగా ఎన్నో అనుభవించాలి. శారీరకమైన పరిస్థితుల్ని ఎన్నో అధిగమించాలి. మనం ప్రతి పరిస్థితిలో ఒక్కొక్కటిగా ఎప్పుడైతే మనము అధిగమిస్తామో అప్పుడు ఫలదాయకమైన జీవితాన్ని మనం అనుభవించగలము. దేవునికి స్తోత్రం. ఒక చెట్టును నాటిన తర్వాత అది వృద్ధి చెందుతుంది. కొంతకాలానికి ఏమవుతుంది? తుఫాన్లు వస్తాయి, విస్తారమైన వర్షాలు వస్తాయి, నీరు లేదని పరిస్థితులు వస్తాయి, తెగులు వస్తాయి, ఇంకా రకరకాలైన వచ్చినప్పుడు అది ఎప్పుడైతే అవన్నిటికీ తట్టుకొని అదే స్థిరముగా నిలబడతాడో ఖచ్చితంగా ఆ యొక్క చెట్టుకి మరణం అనేది ఉండదు. అలాగే ఈ రోజు మన ఆత్మీయతలో కూడా మనము ఎన్నో సంవత్సరాలైన రక్షణ పొంది, ఎన్నో సంవత్సరాలైన దేవుడు నమ్ముకొని, అయితే ఈ రోజు ఆత్మీయ ఫలింపు లేని జీవితాలు ఏదైనా కలిగి ఉన్నాము అంటే ఈ రాత్రికాల సమయం అంటే దేవుడు తీర్మానంతో మనం ఈరోజు మనం బయటకు వెళ్ళాలి. నేను ఫలించాలి ప్రభువా, నేను అభివృద్ధి పొందాలి ప్రభు అని చెప్పి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనం ఎదుగుతామో ఖచ్చితంగా మనము ఒక మార్పును మనం చూడగలం. మేము పరిచర్యలో జీవించినప్పుడు 400 రూపాయలు ఉద్యోగానికి చేసేవాళ్ళం. మేము ఇది దేవుళ్ళ పరిచర్యలో మేము ఉన్నప్పుడు ఆ 400 రూపాయలు నెలకండి రోజుకి అనుకునేవాళ్ళు. 400 రూపాయల జీతము, రోజుకి 5 రూపాయలు బ్యాంక్ ఇచ్చేవారు మాకు. అయితే మేము ఈరోజు పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా ఈరోజు పలానా చోట ప్రేయర్ ఉంది, మీరు సౌండ్ సిస్టమ్ అయి తీసుకొని వెళ్ళండి, లేకపోతే పలానా చోట భోజనాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి పరిచర్యలు పాల్గొనండి, లేదంటే పలానా వ్యక్తి నిద్రించారు, అక్కడ చూడవలసిన కార్యక్రమాలు చూసుకోండి అంటే మేము ఆ రోజు సెలవులు పెట్టేసేవాళ్ళం. ఆ రోజు పనికి మేము సెలవులు పెట్టేసేవాళ్ళం. గొప్ప మార్పు ఏంటంటే మేము దేవునికి పరంగా ఎన్ని సెలవులు పెట్టినా అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు కదా. దేవునికి స్తోత్రం. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 400 రూపాయలకి నేను ఉద్యోగస్తుడిగా పనివాడిగా నేను ఉన్నాను. దేవుడు నన్ను ఈరోజు ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేసే వ్యక్తిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడిలో మనము ఫలించుట అనే మాటను మనం చూస్తే ఆ విషయంలో మేము 400 రూపాయల జీతానికి ఉన్నప్పుడు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నామో దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేసినా సరే ఆ స్థితి మాత్రం మారలేదు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎప్పుడు చెప్తున్నానంటే కలిగిన కష్టాలు ఇన్నే కాదు. నా యొక్క 25వ సంవత్సరంలో నా తల్లిదండ్రులు పోగొట్టుకున్నాం. మేము 27వ సంవత్సరంలోనే తల్లిదండ్రులు కోల్పోయాం. 4 అక్కలు, ఒక్కడినే. కుటుంబాన్ని ఎలాగా నడిపించాలో తెలియదు. ఒక సహోదరికి అయితే ఆరోగ్యపరమైన సమస్యల ద్వారా ఎంతో ఇబ్బంది కలిగేది. మా నాన్నగారు మా అమ్మగారు బాప్తిసం పొందారు. అయితే నా సహోదరికి వచ్చిన కష్టం ఎలాంటిదంటే ఒకే రోజు నాన్నగారి శాలరీ హాస్పిటల్లో వస్తుంది. ఒకే రోజు ఆయనకు వచ్చిన 30,000 40,000 జీతం తీసుకెళ్ళి అలా హాస్పిటల్ బిల్లు కట్టేశాం. అయితే డాక్టర్ ఒకే ఒక మాట అన్నారు, మీరు ఇంకా మీ దేవుడిని నమ్ముకొని అమ్మాయిని తీసుకెళ్ళిపోండి అన్నారు. దేవుడిని.
అయితే వెంటనే మేము హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి, ఇలాగే మా మాస్టర్ గారు జానిశ్రీ గారు 40 రోజుల ఉపవాస ప్రాంతంలో జరుగుతుంటే తీసుకెళ్ళి అక్కడ వేసిన తర్వాత మా మాస్టర్ గారు ఇంకొక మాట అన్నారు, మీరిద్దరం పరిపూర్ణంగా ప్రార్థన చేసి ఆమెను దేవుడిని అప్పగించండి, దేవుడు చూసుకుంటారు. నా దేవుడికి ఇస్తాం. ఎలా అంట? పరిపూర్ణంగా ఏకమనసుతో ప్రార్థన చేసి దేవుడిని అప్పగించండి, దేవుడికి అసాధ్యం ఏది లేదన్నారు. సరే మంచిదని చెప్పి మా తల్లిదండ్రులు ఇద్దరు, అప్పుడు అతి చిన్న వయసు, తెలియదు పెద్దగా ఈ కష్టాలు బాధలని అస్సలు తెలియదు. అయితే మా నాన్నగారు మా అమ్మగారు మోకరించి అప్పగించేశారు దేవునికి. దేనికి అప్పగించారు? స్వస్థత కలిగి తిండి తీసుకెళ్ళిపోదాం కాదండి, స్వస్థత కలిగాక పెళ్లి చేసేద్దామని కాదు, చచ్చేంత వరకు నీ సేవ చేస్తుంది ప్రభువా అని అప్పగించారు దేవునికి. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అప్పగించిన దేవుడు నా సహోదరుని స్వస్థపరిచి, నాకు 4 సహోదరులు అని చెప్పాను కదా, 3వ సహోదరుని దేవుడు స్వస్థపరిచి దేవుడు ఈరోజు 3 సంఘాలకు నాయకురాలుగా చేశాడు. దేవుడికి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు అభివృద్ధి చేయాలంటే నిమిషం మాత్రం ఎదుగుబడులు లేని జీవితంలో మార్చగలగాలి అంటే చాలా అల్పకాలం. కానీ మనం ఏం చేయాలంట? లోబడాలి. యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని అంటున్నాడు. ఈరోజు పిరిమే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నిజంగా దేవుడికి భయపడగలుగుతున్నామా? ఈ యొక్క 365 రోజుల సంవత్సరంలో కనీసము లాస్ట్ 5 days అయినా మనం దేవునికి భయపడగలుగుతామా? ఎందుకంటే మందిరంలో సేపు భయంగా ఉంటాం, మందిరం అయిన తర్వాత ఎలా ఉంటుంది మన జీవితం? కానీ నీవు అభివృద్ధి పొందాలన్నా, ఫలించాలన్నా, మందిరమందును, ఇంటి అందును, నువ్వు చేసే పని అందును, నువ్వు వెళ్ళే మార్గాలన్నీ ప్రతి విషయంలో దేవుడికి ఏం చేయాలి? లోబడి జీవించాలి. ఈరోజు మనం ఏం చేసా, కొన్ని విషయాల్లో మనం లోబడతాము, కొన్ని విషయాల్లో లోబడము. మనం లోబడితే దేవుడి నుంచి అభివృద్ధి, దేవుడి నుంచి ఆశీర్వాదము, దేవుడి నుంచి వచ్చే దీవెనను మనము పొందలేకపోతున్నాం. యోసేపు కలిగిన అంత కష్టం కాదు, చెయ్యని తప్పు నెత్తిలో వేసుకొని చెయ్యని తప్పును అతను చేశాడనే నేరారోపణ చేసి తీసుకెళ్ళి ఎక్కడ వేశారంట? జైల్లో వేశారు. విడిచిపెట్టాడా? ఈరోజు మనము కూడా శ్రమల గుండా ప్రయాణిస్తూ ఉంటాం, కష్టాల గుండా మనం ప్రయాణిస్తూ ఉంటాం, అవమానాల గుండా ప్రయాణిస్తాం. అయితే ప్రియమైన దేవుడు, దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను ఫలింపజేసి అభివృద్ధి చేసే విధముగా మార్చబోతున్నాడు. దేవుడికి ఇస్తూ ఉంటాం. యోసేపు కలిగిన అనుభూతి ఈ రోజు ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు దేవుడు మార్చిపోతున్నాడు. ఈ కలిగిన ప్రతి అవమానం, ప్రతి నిందను దేవుడు కలిగించబోతున్నాడు. దేవుడికి ఇస్తూ ఉంటాం. యోసేపు అంచెలంచెలుగా అభివృద్ధి పొందాడు. ఎంత అభివృద్ధి పొందాడంటే చూద్దాము. అదే అధ్యాయంలో ఆదికాండము 45వ అధ్యాయంలో 43వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఆ దేశమందు కరువు భారంగా ఉన్నందున పెట్టారా? ఈ అన్నదమ్ములు మీ అందరికీ తెలుసు. యోసేపు అన్నదమ్ములు అతనికి చేసిన అవమానం ఎంత అంత కాదు, అతను వారి యోసేపు చేసిన అన్యాయం ఎంత అంత కాదు. యోసేపుని తీసుకెళ్లి గుంటలో వేశారు, యోసేపుని తీసుకెళ్లి చంపేలా ఆలోచన చేశారు. యోసేపుని బ్రతుకున్నా సరే తన తండ్రితో చనిపోయాడని చెప్పారు. అలాంటి అన్నదమ్ములు ఒకానొక దినం ఎవరి దగ్గరికి వచ్చారంట? యోసేపు దగ్గరికి వచ్చారంట.
దేనికోసం? ఆ కరువు సమయంలో ఐగుప్తులో ధాన్యం విస్తారముగా ఉన్నది కాబట్టి అక్కడ వారు కొంత ధనమును ఇచ్చి వారు ఇక ధాన్యం కొనుక్కోడానికి వెళ్ళారు. అయితే అక్కడ జరిగిన సందర్భం మీ అందరికీ తెలుసు. యోసేపు ఎదుట అన్నదమ్ములందరూ మోకరిల్లారంట. యోసేపు ఎదుట అందరూ నమస్కారం చేశారంట. ఈరోజు దేవుడు అభివృద్ధి చేస్తే ఎక్కడ అవమానాన్ని మనం పొందుకున్నామో, ఎక్కడైతే మనం నిందలు పొందుకున్నామో అక్కడే మనల్ని దేవుడు చేస్తారంట గౌరవించే విధంగా మార్చుతాడంట దేవుడు. కాబట్టి ఆ ఫలింపు మనము పొందాలని ఆశపడాలి. బైబిల్లో చాలా మంది ఉన్నారు దేవుడు ఫలింప చేయాలని, అభివృద్ధి చేయాలని ఆశపడ్డారు, కానీ కొంతమంది తిరస్కరించారు. చూద్దాము ఆదికాండం 9వ అధ్యాయము 1వ వచనం. మరియు నోవాహును ఆశీర్వదించి చాలండి. నోవాహును బైబిల్లో 2 సార్లు దేవుడు ఇదే మాట పలికాడు. ఒకే మాటను 2 సార్లు ఇద్దరితో మాట్లాడాడు. ఒకటి అవ్వాలంతో అన్నాడు, రెండోది నోవాహు అతని కుమారులతో పలికాడు. అయితే అవ్వాలను ఇలా చెప్పాను కదా, తిరుగుబాటు చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ ఫలాన్ని వారు అనుభవించలేకపోయారు. కానీ నోవాహు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో అక్కడ రాయబడి ఉంటది కదా, దేవుడు చెప్పిన యావత్తు చేసెను. దేవునికి స్తోత్రం. మొదటిగా మనం ఫలించాలంటే యోసేపు వలె భయపడాలి. రెండవది ఏంటంటే యావత్తు చేసెను అనగా సమస్తము చేయాలి. కొంచెం చేసి కొంచెం పక్కన పెట్టడం కాదు, సౌలు వలె. కొంచెం చేసి కొంచెం పక్కన పెట్టడం కాదు, సమస్తము చేయాలి. ఏదైతే దేవుని వాక్యం సెలవిస్తుందో నీ దేవుని యెహోవాను శ్రద్ధగా విని వాటి ప్రకారం చేసినప్పుడు ఈ దీవెనలన్నీ నీకు సంప్రాప్తమగును. ద్వితీయోపదేశకాండం 28లో ఉంటుంది. అయితే మొదట వినాలి. మనం ఏం చేస్తాం? ఎప్పుడు చెప్పే వాక్యమే కదా అని చెప్పి మనం ఏం చేస్తామో తెలుసా? దేవుడికి స్తోత్రం. కానీ ఏ మాటను దేవుడు చెప్పి ఖచ్చితంగా చేయమంటున్నాడో దాన్ని మనం ఖచ్చితంగా చేయాలి. మీ అందరికీ తెలుసు, ఒక అయ్యనంట వాక్యం చెప్తున్నారంట. వాక్యం చెప్తుంటే ఒక ఆయన చక్కగా నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే పరలోకానికి ఎవరు వెళ్తారో చేతులు ఎత్తారంటే దేవునికి స్తోత్రం, అందరు చేతులు ఎత్తారంట. ఈయన కూడా ఎత్తేసాడంట నిద్రపోయి ఆయన. సరే, మళ్ళా కొంతసేపు పాస్టర్ గారు ఆ వ్యక్తిని గమనించారంట. గమనించి మంచి గాఢనిద్రలోకి వెళ్ళిన తర్వాత ఎవరు నరకానికి వెళ్తారో చెయ్యెత్తండి అంటే అయ్యగారికి చెయ్యెత్తండి అన్న తర్వాత మెలుపు వచ్చి వెంటనే చెయ్యెత్తాడంట. దేవుని స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటంటే నరకానికి వెళ్ళటానికి కూడా అయ్యగారు ఏమైపోయాడు? సిద్ధపడిపోయాడు. ఈరోజు మనం కూడా ఏం చేసా, వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. అనాలోచనకి అస్సలు వినకూడదు. మనసు ఎప్పుడో మన ఆలోచన ఉంది, అస్సలు వాక్యం వినకూడదు. మన శ్రద్ధ, మన మనస్సు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలంట? దేవునిలో ఉండాలంట. అందుకే దేవుడి వాక్యం సెలవుస్తుంది, నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని ఏం చూసుకోవాలంట? సరి చూసుకోవాలి. ఎప్పుడైతే మనము సరి చేసుకోమో వాక్యం తీసుకెళ్ళి ఎక్కడ పోయినట్టు భూముల కోసం పన్నీర్లా పడతాం. అయ్యారు ఇక్కడ భారము కలిగి వాక్యం చెబుతూ ఉంటారు, కానీ ఆ వాక్యము నీలో ఫలించలేనప్పుడు ఆ సేవలు కలిగే వేదన ఎంత అంత కాదు. అందువల్ల మనము దేవుని మాటను శ్రద్ధగా వినాలి. నోవాహు చెప్పాడు, అయ్యా ఇదిగో ఈ మనుషులందరూ పాపం చేశారు కాబట్టి వీళ్ళ సమస్తాన్ని నిర్మూలన చేసేస్తాను. కాబట్టి నీ కోసము, నీ కుటుంబం కోసము ఒక ఓడను సిద్ధపరుచుకోలేనిస్తావురా. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. దేవునికి స్తోత్రం. ఏం పొందాడంటే ఆయన? కృప పొందాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు లేదంటే మన సంఘము ఆశీర్వదించబడాలంటే మనం మొదట ఎవరిని కృప పొందాలి? దేవుని కృప పొందాలి.
ఎందుకంటే పాపంలో జీవిస్తున్న ఆ ప్రాంతము, పాపభరితమైన ఆ ప్రాంతంలో చూసారా ఒక సామెత ఉంది, గంజాయి వనంలో చెప్పాలి ఏం తప్పులేదు, తులసి మొక్క. గంజాయి వనంలో ఏ మొక్క అంట? తులసి మొక్క. అంటే గంజాయి పాపానికి సూచన, తులసి మొక్క వైద్యానికి చాలా మంచిది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, గంజాయి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఈరోజు పాపభరితమైన లేదంటే పాపముతో ఉన్న ఈ లోకములో నోవాహు వలె మనము కూడా దేవుని కృప పొందేవారిగా జీవించాలి. అనగా దీని అర్థం ఏంటంటే, ఈరోజు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, విశ్వాసి ఉంటే పర్వాలి, అవిశ్వాసి కలిసి ఉన్నప్పుడు ఈరోజు అవిశ్వాసిని విశ్వాసం మార్చాల్సి పోయి అవిశ్వాసంలో వెళ్ళిపోతున్నారు ఈరోజు చాలా మంది. అప్పటి వరకు మందిరానికి వచ్చేవారు ఏ ఒక అవిశ్వాసమైన మాటతో వారు ఏమైపోతున్నారంట? ఆగిపోతున్నారు. చాలా కుటుంబాలు చూస్తాం. కానీ ఈరోజు మనము విశ్వాసులుగా మనం ఇంకా బలమైన విశ్వాసులుగా మార్చబడాలి, అనేక మందికి మాదిరికరంగా మార్చబడాలి, అనేక మందికి మనం అందరము ఒక మార్గముగా ఉండాలి. మనము ఆ యొక్క పాపముగా జీవిస్తున్న ఆ యొక్క ప్రాంతంలో నోవాహు మాత్రమే కృప పొందిన వాడిగా ఉన్నాడంట. చూద్దాము 7వ వచనంలో, అప్పటికి యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులు, ఆకాశ పక్షాలను భూమిలో నుండకుండా తుడిచివేదని ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానని దేవునికి స్తోత్రం. సంతాపం నొందాడంట. ఈరోజు ఈ మాట చాలాసార్లు వినబడుతుంది తల్లిదండ్రుల విషయం, పిల్లల విషయంలో. మీ అందరికీ తెలుసు, మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి 2 లక్షలు పెట్టి బైక్ కొనిపించుకున్నాడు తండ్రితో. చివరికి అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. ఆ తండ్రి, అందరూ ఆ కింద కామెంట్స్ చూస్తే నిజంగా పుట్టకుండా పోతే బాగుండేది కదా అని కామెంట్లు పెట్టారు. ఈరోజు ప్రియమైనది పెట్టారా, యవనస్తులైన పిల్లలు, మీ తల్లిదండ్రులు మీకోసం సంతోషించే వారిగా ఉన్నారా, బాధపడే వారిగా ఉన్నారా? యవనస్తుల పిల్లలు, ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ, ఈరోజు మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు సంతోషించే విధంగా ఉన్నారా, లేదా బాధపడే వారిగా ఉన్నారా? ఎందుకంటే మీ అభివృద్ధిని చూడాలని వారు ఆశపడుతూ ఉంటారు, మీ యొక్క దీవెనను వారు చూడాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఈరోజు లోకములో కలిసిపోతూ పాపములో పడిపోతూ అటు దేవునికి ఇటు తల్లిదండ్రులకి దూరం అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుడు, నోవాహు వలె మనం ఏమన్నట కృప పొందిన కుటుంబంగా మార్చి ఉండాలి. ఇళ్ళ ముందు మనం పెడతాం, ఈ గృహానికి అధిపతి దేవుడే అని పెడతాం. అయితే అది నీ హృదయంలో ఉండాలి. నీ హృదయానికి దేవుడు అధిపతిగా మార్చబడాలి. నీ హృదయానికి దేవుడు రాజుగా ఉండాలి. నీ హృదయానికి దేవుడు నాయకుడిగా మార్చబడాలి. ఈ మాట అంగీకరించగలవా? ఈ రోజు నుంచి నా హృదయానికి దేవుడే అని చెప్పి ఇప్పుడే ఒక తీర్మానం చేసుకోగలమా? కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు అంత జలప్రలయంలో కూడా తనతో పాటు తన కుటుంబాన్ని, తన కుటుంబంతో పాటు అనేకమైన జంతువులు, పశుపక్షాదుల్ని, వీరందరినీ కాపాడుకోవడానికి కారణం ఏంటంటే కేవలము నోవాహు యొక్క భక్తి జీవితమే. దేవునికి స్తోత్రం. నోవాహు భక్తి జీవితాన్ని బట్టి అతడు ఫలించబడ్డాడు, చనిపోయాడు. చనిపోయిన వారిలో ఒక్కరిగా ఉండిపోలేదు. అతన్ని బట్టి తర్వాత దేవుడు మరలా సృష్టిని ప్రారంభించాడు. అతని నుంచి మరలా సృష్టి ప్రారంభమైంది. అయితే ఈరోజు నీ భక్తి జీవితము ఒక మార్పు కలిగించాలి, నీ కుటుంబంలో ఒక మార్పు కలిగించాలి. అట్టి విధంగా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో ప్రియమైన దేవుడా, ఇప్పటి వరకు ఫలభరితము లేని నీ జీవితము మోడుబారిన నీ జీవితాన్ని దేవుడు ఫలభరితమైన జీవితంగా మార్చుతాడు. దేవుని స్తోత్రం. లోక సంబంధమైన ఫలింపులో ఉన్న జీవితము దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఫలితంలో ఈరోజు మనం చూడగలుగుతున్నాం. లోక సంబంధంగా చెప్పాను కదా, లోక సంబంధంగా ఉన్న ఆనందాన్ని మనము దేవునిలో కూడా అనుభవించే వారిగా ఉంటారు. దేవునిలో కూడా అట్టి ఆనందాన్ని కలిగి ఉంటారు.
అంటే దీని అర్థం ఏంటంటే నామకార్థముగా మనము దేవుని మందిరానికి రాకూడదు, బలవంతముగా అస్సలు రాకూడదు. ఎలా రావాలంట? యావత్తు ఎవరికి ఇవ్వాలి అధికారాన్ని? దేవుడికి ఇచ్చేయాలంతే. మనసు ఎక్కడో పెట్టుకొని శరీరాన్ని ఇక్కడ వదిలేసామనుకోండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఫలింపునిస్తుందా? సేవకుడు ఏం మాట్లాడుతున్నాడా, సేవకుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఇందాక పాస్టర్ గారు ఉన్నారంట, తృష్ణ అంట, ఎప్పుడు మందిరానికి వెళ్ళాలి. నిజంగా చాలా మంచి మాటలు చెప్పారు మీ గురించి. అయితే ఈ యొక్క తృష్ణ లేదంటే ఈ యొక్క ఆశ దేవుళ్ళలో ప్రతి దినము మనం కలిగి ఉండాలి. అంటే ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడే ఇలా రావటం కాదు, ప్రతి ప్రార్థనకు ఇలాగే అటెండ్ అవ్వాలి మనం. ప్రతి ప్రేయర్స్ కూడా మనము ఇలాగే ఉత్సాహంగా వేస్తాం. కాబట్టి ఈ రాత్రి కాల సమయం ముందు లోక సంబంధమైన ఆశీర్వాదంలో ఉన్న ఆనందము, అంటే లోక విషయంలో మనకు కలిగే ఆ అభివృద్ధులు ఉంటాయి కదా. అనగా ఒక బట్టలు కొనుక్కున్నప్పుడు లేదంటే ఇష్టమైన వస్తువులు కొనుక్కున్నప్పుడు మనకి ఎలాంటి ఆనందం కలుగుతుంది? ఆనందాన్ని మనం తట్టుకోలేము. మా చిన్నప్పుడు మా నాన్నగారు నాకు హెలికాప్టర్ బొమ్మ అంటే బాగా ఇష్టం. హెలికాప్టర్ బొమ్మ తెచ్చారు అంటే దేవునికి స్తోత్రం. ఇవాళ నీకు హెలికాప్టర్ బొమ్మ తెస్తాను అంటే రాత్రి 10 అయినా 11 అయినా మా నాన్నగారు వచ్చేదాకా అలా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఈరోజు దేవుని ఆశీర్వాదాల కోసం మనం అలా వెయిట్ చేయగలుగుతున్నాము. దేవుని దీవెన మనం పొందుకోవడానికి అటువంటి ఆత్మ మనం కలిగి ఉన్నామా? ఈరోజు ప్రేమంటే మనలో ఆత్మీయ జీవితము లేదంటే ఆత్మీయ అభివృద్ధి కలగాలంటే మనము దేవునిలో అంచెలంచెలుగా మనం ఏమాలంట ఎదుగుతూ ఉండాలి. ఆ ఫలభరితమైన పంటను కూయాలి అంటే మన ఆత్మీయ అభివృద్ధి నిరంతరం ఎదుగుతూనే ఉండాలి. అనగా కొంతకాలం ఒకలా ఉండి కొంతకాలం ఒకలా ఉండడం అనేది కరెక్ట్ చెప్పు. మీకు కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, అవమానం వచ్చిన, నింద వచ్చిన, ఏదైనా బాప్తిసం పొందినప్పుడు మనం తీర్మానం చేస్తాం కదా. నష్టమందు మేలు, ఆ అవమానము, నిందలు, వస్త్రహీనత, మరణమే ఏది వచ్చినా ప్రభువా నిన్ను మాత్రం మేము విడిచిపెట్టము. దేవుడిస్తాం. ఒక ఆవిడ దగ్గరికి ఒకప్పుడు మేము కొంతకాలం ముందు వెళితే అప్పటి వరకు దేవుని మందిరానికి వచ్చేది. దేవుని మందిరానికి వస్తే కొంతకాలం అయిన తర్వాత ఆమె మందిరానికి రావడం అశ్రద్ధ చూపిస్తుంది. అంటే మందిరానికి రావటము ఆమె అలక్ష్యం చేస్తుంది. సరే తెలిసింది, పాస్టర్ గారు తెలిసి అడిగారు, ఏమా మందిరానికి దేవుడికి వచ్చినట్టు రాలేకపోతున్నావు తల్లి అంటే, అస్సలు కుదరట్లేదండి. దేనికి కుదరట్లేదంట? మందిరానికి రావటానికి. అప్పటి వరకు నాకు అది కావాలి ప్రభువా, నేను దీనిలో అభివృద్ధి పొందాలి ప్రభువా, నా కుటుంబ విషయంలో అభివృద్ధి పొందాలి ప్రభువా, నా వ్యాపార విషయంలో అభివృద్ధి పొందాలి ప్రభువా అని చెప్తే ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితంగా అభివృద్ధి పొందారు. అయితే ఆ అభివృద్ధి ఏమో చూపించాలి. ఎన్ని విన్నా సరే ఆదివారం పూట నువ్వు యొక్క వ్యాపారాలకు ఏం చేయాలి? కట్టేయాలంతే. మా సంఘంలో ఒక ఆమె ఉంది, ఒక అక్క ఈరోజు వ్యాపారం చేసామంటే, లేదయ్యా ఆదివారం కదా షాపులు తాళాలు వేసేసాను. దేవునికి స్తోత్రం. చెప్పగలగల మనం ధైర్యంగా దేవుడు. మన పనులకు సెలవు పెట్టేయాలి, మన వ్యాపారాలకు సెలవు పెట్టేయాలి. ఎందుకంటే దేవుని అభివృద్ధి మనం చూడాలి కదా. నీ ఆత్మీయ అభివృద్ధి దేవుడు చూడాలి కదా. ఆ అభివృద్ధి మనం చూడాలి అంటే దేవునికి మనం ఇవ్వాలి, పరిపూర్ణముగా సరెండర్ అవ్వాలి. నోవాహు యావత్తు చేసాను, దేవునికి సమస్తం చేశాడు. ఈరోజు మనం ఏం చేస్తాం? సమస్తము చేయగలగాలి. మన పనులు, మన వ్యాపారాలు, మనకున్నవన్నీ ఈరోజు ప్రార్థన అనగానే సమస్తాన్ని ఏం చేయాలి? మనం ఆప్ చేసుకోవాలి.
బంధువులు ఏమన్నా అనుకుంటారేమో, స్నేహితులు ఏమన్నా అనుకుంటారేమో, లేదంటే మా పక్కవారు పొద్దున్న ఎత్తి మొహం చూసుకోవాలి కదా అని చెప్పి ఏమన్నా అనుకుంటారు. మొహమాటానికి ఏం చేస్తారంట, వెళ్తూ ఉంటాం. అనగా దీని అర్థం ఏంటంటే, ఇవ్వవలసిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరికో మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. తద్వారా మన క్రమము తప్పిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏం తప్పిపోతుందంట, క్రమము తప్పిపోతుంది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకరికి ఎదుట సరైన మార్గం కలదు, అది తుదకి ఎక్కడ తీసుకెళ్తుందంట, మరణానికి తీసుకెళ్ళిపోతుంది. మనం అనుకుంటాం ఈరోజు మందిరానికి కాదు, ఈరోజు అటు వెళ్ళాలనుకుంటున్నాం, కానీ నువ్వు నిజంగా దేవుని మందిరానికి వెళ్ళి ఉంటే ప్రాణాలైనా దక్కుంటాయేమో. దేవుడికి స్తోత్రం. కాబట్టి సమస్తము దేవునికి మనము అంగీకారముగా చేయాలి. నోవాహు దేవుడికి అంగీకారంగా జీవించాడు కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి. దేవుడికి స్తోత్రం. అయితే ఈ ఆత్మ సంబంధమైన ఫలింపు కొందరు విషయంలో, అందరి విషయంలో నేను చెప్పట్లేదు, కానీ కొందరు విషయంలో కొద్దిగా పెంచుగా ఉంటుంది. జాగ్రత్తగా అన్నమాట. ఆత్మ సంబంధమైన ఫలింపు అందరి విషయంలో కాదు, కొందరి విషయంలో. అనగా ఇందాక నేను చెప్పాను కదా, ఎవరైతే దేవుల్లో స్థిరులే నిలవబడతారో, ఎవరైతే దేవుల్లో నమ్మకంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని విషయంలో యథార్థంగా జీవిస్తారో, అట్టి వారి ఎడల దేవుని యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందంట, పెంచుగా ఉంటది. దేవునికి స్తోత్రం. చూద్దాం ఒక మాట. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ చదవండి. మనుషుడు అతడు యథార్థవంతులను న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంలో, అలాగే 9 చదవమ్మా. 9 నుంచి చదవండి. భూమి మీద 1వ అధ్యాయము 9వ వచనం. నేను చదువుతాను. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడుగగా, అపవాది యోబు యోరకే దేవుని నుండి భయభక్తులు కలవాడాయన. దేవునికి స్తోత్రం. యోబు యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనను దేవుడు వర్ణించాడు. ఏమంటే, యోబు యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. జాగ్రత్తగా వినాలన్నమాట. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇందాక నేను చెప్పాను కదా, కొందరు విషయంలో ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా, పెచ్చుగా ఉంటది. అనగా మనం ఈరోజు ఒక 10% దీవెనే మనం పొందాలనుకున్నాం అనుకోండి, దేవుడు 50% ఆశీర్వాదాన్ని ఇస్తాడు మనకి. అలాంటి వ్యక్తి ఎవరంటే యోబు. ఎంతగా దీవించాడంటే, ఆ దేశంలో యోబు అంత ధనవంతుడు ఎవరు లేడంటే దేవుడు. దానికి కారణం ఏంటంటే యోబు యొక్క యథార్థత. రెండోది ఏంటంటే యోబు న్యాయముగా జీవించాడు, అనగా భయభక్తులు కలిగి జీవించాడు. దేవునికి స్తోత్రం. అయితే సాతాను అంటుందంట, నా కుమారుడైన యోబు గురించి నువ్వు ఆలోచించావంటే, సాతాను ఒక మాట అంటుందంట, అతడు ఊరక నీ యందు భయభక్తులు కలవాడాయన. అనగా దీని అర్థం ఏంటంటే, ఊరికే నువ్వు అతనికి ఇచ్చావా, అతని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి, అతని ఇంటి వారికి నువ్వు ఏవేసావంట, కంచె వేసావు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితం చుట్టూ మనం ఏవేసుకుని ఉండాలంట, కంచె వేసుకుండాలి. ఆ కంచె ఎలాంటిదై ఉండాలంట, ప్రార్థన అనే కంచె వేసుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనే కంచె ఎప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కంచె వేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అపవాది మిమ్మల్ని ఎలా దొంగిలించాలని, ఎలా ఆత్మ జీవితంలో పడవేయాలని, ఎలా శోధనలో పడవేయాలని ఏం చేస్తూ ఉంటుందంట, ప్రయత్నం చేస్తూనే ఉంటుందంట. అందుకే దేవుడు సాతాను దేవుడు అంటారంట, ఒక్కసారి కంచె మీద పక్కకు పెట్టి ఉందంట.
సరే పో, నువ్వు చెప్పినట్టే ఆ కంచెని కాస్త పక్కకు జరుపుతున్నాను, కానీ అతని ప్రాణం ముట్టుకున్నావు కబడ్డా. దేవునికి స్తోత్రం. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యోబు మన చివరి అధ్యాయంలో చూస్తాం కదా, యోబు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట గురించి నేను చెప్తున్నాను. ఈ మాట నేను చెప్పాను కదా, కొంతమంది విషయంలో పెచ్చుగా ఉంటారని చెప్పాను. ఆ కొంతమందిలో ఈ వ్యక్తి ఎవరంట? యోబు. ఎందుకు యోబు విషయంలో రెండింతల దీవెన పొందడానికి కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, యోబు కష్టాలు ఇన్ని అన్నీ కాదు. అన్ని కష్టాల్లో కూడా యోబు యథార్థంగా నిలబడగలిగాడు. యోబు న్యాయముగా నిలబడగలిగాడు. ఎన్ని వ్యాధులు, ఎన్ని శోధనలు, ఎన్ని అవమానాలు వచ్చినా సరే, స్నేహితులు వచ్చి అవమానకరంగా హేళనకరంగా మాట్లాడినా సరే, వారిని మాత్రం మాటలు అనలేదంట. పైపెచ్చు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడంట అయ్యగారు. చివరి అధ్యాయంలో రాయబడుతుంది, చదవద్దు కానీ, యోబు అతని స్నేహితుల గురించి ప్రార్థన చేస్తుండగా యోబు స్థితిని దేవుడు క్షమాభివృద్ధి కలిగి చేసాను. మరి యోబు తన స్నేహితులతో ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షమాభివృద్ధి అతనికి మరలా దయచేసాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయించుండగా ఈరోజు మన ఆత్మీయ అభివృద్ధి ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి అంటే మనలో నిత్యము ప్రార్థన అనే కంచి మన జీవితంలో ఉండాలి. నీ కుటుంబం అభివృద్ధి పొందాలి అంటే నీ కుటుంబం చుట్టూ నువ్వు ప్రార్థన అనే దూపం ఎప్పుడు వేస్తూనే ఉండాలి. ఆ కుటుంబ ప్రార్థనలు ఎంతమంది కుటుంబాల్లో జరుగుతున్నాయమ్మా ఈరోజు? కుటుంబ ప్రార్థనలు అనగా నీ బిడ్డలు, నీ భార్య, లేదంటే నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త. కుటుంబ ప్రార్థన ఎప్పుడైతే మీరు చేస్తారో ఆ ప్రార్థన మీ కుటుంబానికి కంచి ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రతి దినం కుటుంబ ప్రార్థన జరగాలి. ఎందుకంటే ఆదివారం ప్రార్థన జరుగుతుంది, ఉపవాసం, లేదంటే శనివారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మరి మిగతా రోజుల ప్రార్థన లేదా ఇక మేము చేసుకుంటున్నాం అంటారా? ఎప్పుడు చేసుకుంటాం? పనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుంటాం, లేదంటే ఏదైనా వెళ్తున్నప్పుడు పటం ముందు నుంచో ప్రార్థన చేసుకుంటాం. కానీ ఆ ప్రార్థన సరిపోదు మన ఆత్మీయ జీవితాన్ని. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలంటే దినదినం నీ కుటుంబంలో ప్రార్థన కంచె వేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే శత్రువుని బిడ్డల మీద దాడి చేయొచ్చు, శత్రువుని భర్త మీద దాడి చేయొచ్చు, శత్రువుని భార్య మీద దాడి చేయొచ్చు. కాబట్టి వీటన్నిటి విషయంలో మనము జాగ్రత్త పడాలంటే ప్రతి దినము మన కుటుంబంలో ఉండాలంట, ప్రార్థన పెరుగుతూ ఉండాలంట. ప్రతి దినము గంటలు చేయవసరలా, ఒక్క పావు గంట లేదంటే 20 నిమిషాలు ఒక చిన్న పాట పాడుకొని, ఒక వాక్యం చదువుకొని కుటుంబంలో ఒకరు ప్రార్థన చేయండి. మీ కుటుంబం కోసమే, మీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. మా రెండు బిడ్డల కోసం కన్నీటి ప్రార్థన చేయాలి. ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు బిడ్డల విషయంలో కన్నీరు కార్చగలుగుతున్నారు? దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, రేపు జవాబుని బిడ్డల కోసం ఏం చేయాలంటున్నాము? చేతులు ఎత్తాలి దేవుని సన్నిధి. ఎన్నో రాత్రులు ప్రార్థన చేసింది నా తల్లి, వాడిని మార్చేయ ఇప్పటికీ 16 ఏళ్ళకే. ఈ రోజు 25 ఏళ్ళు 30 ఏళ్ళు కుమారులు కుమార్తెలు ఉన్నా సరే ఈ రోజు దేవుని మందిరాలకు రాకుండా తిరుగుతున్నారు. ఈరోజు ఎంతమంది అలా తిరుగుతున్నారు? మీ బిడ్డల కోసం మీరు మోకరించగలుగుతున్నారా? మా అక్కలందరూ గొడవ పడేవాడు, అందరినీ రమ్మంటావు, అందరినీ పొద్దున్నే లేవేస్తావు, ఎందుకు రాబోవమ్మా అంటే నా తల్లి ఒకే ఒక మాట అన్నది, వాడు మారవలసిన దినం వచ్చినప్పుడు దేవుడే వాడు తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడతాడు. దేవుని విశ్వాసము గొప్పది. ఇక్కడే మా తల్లి తుని ప్రాంతంలో పరిచయం చేశారు. తుని, గుళ్ళిపాడు, రామభద్రపురం, పాకిరోపేట ఈ ప్రాంతాల్లో అనేక మందికి తిరుగుతా సువార్త ప్రకటించారు నా తల్లి. అప్పుడు నాకు మా అయితే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు. ఎవరు ఓపిక పెడితే వాళ్ళ దగ్గర కూర్చుండిపోయేవాడిని, ఎవరు పక్కలు పెడితే వాళ్ళ ఇంట్లో కూర్చుండిపోయేవాడిని. దేవునికి స్తోత్రం. నిద్ర వస్తే ఎవరింటి పెడితే ఆ ఇంట్లో కూర్చుండిపోయేవాడిని.
ఈలోపు మా అమ్మగారు వెళ్ళి అందరికి వెళ్ళి ఇళ్లలో దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ వచ్చేది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్షేమాభివృద్ధి ఉంది. ఈరోజు తల్లిదండ్రులు లేకపోయినా దేవుడు ఏమాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరూ లేకపోయినా నేను ఉన్నానని చెప్పి దేవుడు నాకును నా కుటుంబానికి దేవుడు కంచె వేస్తూ కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు ప్రియమైన దేవుడు వెళ్ళారా, ఆనాడు నోవాహును దీవించిన దేవుడు, యోసేపును దీవించిన దేవుడు, యోబును దీవించిన దేవుడు ఈరోజు మనందరినీ దీవించాలంటే మనము కూడా యోబులాగా మనము యథార్థత కలిగి జీవించాలి, భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే మన జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా మార్చబడతాయి. రెండవగా మనం చూసినట్లయితే అభివృద్ధి. ఏం చేయాలి? మొదటిదేంటి? ఫలింపు. ఎలా ఫలించాలో ముగ్గురు వ్యక్తిని మనం నేర్చుకున్నాం. మొదటిది యోసేపు ఫలించాడు, రెండవదిగా ఎవరు? నోవాహు ఫలించాడు, మూడవదిగా యోబు చేశాడు, ఫలించాడు, అభివృద్ధి పొందాడు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలు నీ పాపము చేత నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపములన్నీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు నా పెదవులను అర్పించుచున్నాము, అంగీకరించదగినవి అవే మాకున్నవి. దేవునికి స్తోత్రం. యోసేపు ప్రవక్త ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడంటే మనము దేవుని వైపు తిరగాలి. నీవు నీ కుటుంబము అభివృద్ధి పొందాలి అంటే మనము ఎవరి వైపు తిరగాలంట? అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి, దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ అందరూ నా వైపు తిరిగి ఉన్నారు, మంచిది. అయితే నా వైపు తిరిగిన వాళ్ళందరి మీద ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరందరూ దేవుని వైపు తిరిగి ఉన్నారా ఈరోజు? నా వైపు తిరిగిన వాళ్ళందరినీ దేవుడు ఈరోజు ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నా వైపు తిరిగి ఉన్నారా? దేవుని వైపు తిరిగి ఉన్నారా? ఎందుకంటే అక్కడ భక్తులు ఏం చెప్తున్నాడంటే మేము పాపము చేసుకున్నామని ఒప్పుకోవాలంట. మనం ఒప్పుకోగలుగుతున్నామా? దేవుని వైపు తిరుగుతున్నామా? కొంతమంది అస్సలు జరగరండి, మహా మొండిగట్ట, ఎంత చెప్పనివ్వండి అస్సలు జరగదు దేవుని వైపు. మీకు ఒక చిన్న కథ చెప్తాను, సమయం ఒక 10 నిమిషాలు ఉంది కాబట్టి. మామూలుగా మీ అందరికీ తెలుసు, రోడ్డు మీద చెత్త కుప్పల మీద పంది తెలుసు కదా మీ అందరికీ. ఆ పంది అనుకుందంట ఇదే నా రాజ్యం అనుకుందంట. అప్పటి వరకు ఏం జరుగుతుందో ఏమీ తెలియదు దానికి. సరే కొంతకాలం జీవించిన తర్వాత ఆ పాపము, ఆ రోత ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం తిరిగేసిందంట. తిరిగేసిన తర్వాత బాగా మూడుమరిగా తయారైంది. యజమానుడు ఏం చేస్తాడు? అమ్మా, యజమానుడు ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు కట్టి కర్ర మధ్యతోటి పైకి లేపుతాడు. అప్పుడు దాని తల ఎటుంటది? ఆకాశం తట్టు చూస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు ఆ రోత తిరిగింది, అప్పటి వరకు ఆ రోత వైపే తిరిగింది. అదే జీవితం అనుకుంది, అదే సర్వస్వం అనుకుంది, ఇదే లోకం అనుకుంది, ఇదే ప్రపంచం అనుకుంది. కానీ అప్పుడు పైకి చూసి అంటదంట, అబ్బా కింద కింద పైన ఇంకా బాగుంది కదా అందంట. అంటే ఈరోజు మానవ జీవితం ఎలా అయిపోయింది తెలుసా? పాపాన్నే జీవితం అనుకుని జీవిస్తున్నాం, పాపమే ఇదే అభివృద్ధిని జీవిస్తున్నాం, ఇదే సర్వస్వాన్ని జీవిస్తున్నాం. ఎప్పుడైతే ప్రేమ దేవుని బిడ్డలారా
ఎత్తబడిన వారి చూస్తాము మనము. ఇక్కడ విలువైన వారు ఉంటారు కదా, అప్పుడు వారు గగ్గోలు పెడతారంట, అయ్యా మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. మీ తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, బిడ్డలు ఎక్కడ ఉండిపోతారు. నీ భార్య వెళ్ళిపోతుంది, భర్త ఎక్కడ ఉండిపోతాడు. భర్త వెళ్ళిపోతాడు, భార్య ఇక్కడ ఉండిపోతుంది. అయితే ఒకరి రక్షణ ఒకరికి రాదు, ఒకరి అభివృద్ధి ఒకరికి రాదు. అందుకే మన కుటుంబాలు మనము అభివృద్ధి పొందాలంటే మనం ఎవరితో తిరగాలంట? దేవుడి వైపు తిరగాలి. ఆనాడు ఇశ్రాయేలు కూడా పాపం చేశారు. పాపం చేస్తే దేవుడు చెప్పాడంట మోషేతో, అయ్యా ఇదిగో ఒక ఇద్దరు సర్పాన్ని చేయి, ఆ సర్పం వైపు ఎవరైతే తిరిగి దాన్ని చూస్తారో వాళ్ళందరికీ ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుందని చెప్పాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతవరకు మనము దేవుని వైపు మనం తిరగలుగుతున్నాం? ఏదో అవకాశం కలిగినప్పుడు దేవుని వైపు తిరగటం కాదు, లేదంటే దేవునికి అవసరం ఉన్నప్పుడు దేవుని వైపు తిరగటం కాదు, మంచి ఉద్యోగం కావాలని చెప్పి దేవుని వైపు తిరగటం కాదు, మంచి భార్య కావాలని చెప్పి దేవుని వైపు తిరగడం కాదు, లేదంటే మంచి భర్త రావాలని చెప్పి దేవుని వైపు తిరగటం కాదు, పరిపూర్ణముగా దేవుని వైపు తిరగాలంట. దేవుని మనం ఏం చేయాలి తెలుసా? హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి, హృదయపూర్వకమైన ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా దేవుని వైపు మనం తిరుగుతామో ఆ యొక్క అభివృద్ధి చూడము. 14 మళ్ళీ చెప్పండి ఆ మాటను. హోషేయ గ్రంథము 14. ఇశ్రాయేలు మాటను సిద్ధపరుచుకొని ఏమనగా ఎడ్లకు బదులుగా మీకు మా పెదవులు అర్పించుచున్నాము, అంగీకరింపదగినవి అవే మాకున్నవి. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తులు ఏమంటున్నారు తెలుసా? మీ పెదవులు దేవునికి అంగీకారం అవే మా దగ్గర ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు వాక్యం తెలుసుదా? మీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. అక్కడ భక్తుడు పెదవుల ద్వారా దేవుణ్ణి స్తుతించండి, ప్రార్థించండి అని చెప్తున్నాడు. అయితే నీవు దేవుని హృదయానుసారంగా ప్రార్థన చేయాలి. హృదయంలో పరిపూర్ణంగా దేవుడిని నిలుపుకోవాలి. పరిపూర్ణంగా దేవుడిని నీ హృదయంలో ఎప్పుడైతే నిలుపుకుంటావో, ఎప్పుడైతే దేవుని వైపు పరిపూర్ణంగా తిరుగుతావో, ఖచ్చితంగా నీవు నీకు నీ కుటుంబానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మొదటి రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి చదవండి. కానీ మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువు ఎందును, హెచ్చరించడం ఎందును, బోధించడం ఎందును జాగ్రత్తగా ఉండము. 15 వచ్చిన చదువు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కలగల నిమిత్తము వీటిని మనస్కరించము. దేవుని స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అక్కడ తిమోతితో ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించడం ఎందును, బోధించడం ఎందును జాగ్రత్తగా ఉండను. దేవుని స్తోత్రం. దేని విషయములంట? చదువులో ఏం చదవాలి? బైబిల్ చదవాలి. ఇంకా రెండవగా హెచ్చరించిన విషయంలో హెచ్చరించి, చాలా మందికి ఇష్టం ఉండదు ఈ మాట. దేవుడు ప్రేమించిన వాడిని ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు గద్దించిన వాడిని ఆయన ప్రేమిస్తాడు. మరి ఇప్పుడు సేవకులు కొడుతున్నారు లేదో తెలియదు, పిల్లల్ని సంఘంలో వాళ్ళని బలిపోయడం గురించి చెప్తున్నాను. ఈ దెబ్బ మీద మా సేవకులు ఎన్నో దెబ్బలు కొట్టారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
బలిపీఠం యొక్క క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ చిన్న వంకరలో కూనేవారు కదా సేవకులు. పట్టాలు వేస్తారు కదా బైబిల్లో, మందిరంలో పట్టాలు వేస్తారు. ఆ పట్టాలు వేసినా ఎక్కడైనా చిన్న తప్పు ఉన్నా సరే ఎవరు వేశారు? నువ్వా ఇట్రా అని చెప్పి ఒక్కడికి, అంటే గట్టిగా కాదు, ఒక దెబ్బ వేసి అలా కాదని చెప్పి ఆయన మాకు నేర్పించేవారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ హెచ్చరికకు ఎంతమంది లోబడగలుగుతున్నాం మేము? ఎప్పుడు ఆశీర్వాదాలు, ఎప్పుడు దీవుల్లో, ఎప్పుడు స్వస్థతలో దేవుని స్తోత్రం. మరి హెచ్చరికలు ఎవరికి చెప్పాలి? దేవుని మందిరంలో హెచ్చరికలు ఎవరికి చెప్పాలి? అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే, నువ్వు చదువులోను, హెచ్చరికలోను, ఇంకా బోధించుటలోను దేవునికి స్తోత్రం. బోధించే విషయంలో, అలాగే మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విషయం ఇంకా పెద్దలు హస్తనిక్షేపము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయను. స్తోత్రం. అభివృద్ధి పొందాలంటే కొంతమంది వారిలో ఉన్న వరాన్ని ఏం చేస్తారంట? అలక్ష్యం చేస్తారు. వరమును అలక్ష్యం చేయడం అంటే, ఇక్కడ కూర్చున్న వారందరికీ దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. కొంతమందికి పాటలు పడే వరాన్ని ఇస్తాడు, కొంతమందికి బైబిల్ చదివే వరాన్ని ఇస్తాడు, కొంతమందికి ప్రార్థన చేసే వరాన్ని ఇస్తాడు, కొంతమందికి మాలాగా వాక్యం చెప్పే వరాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అవన్నింటినీ మనం ఏం చేయకూడదంట? అలక్ష్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం. అది నాకు వచ్చు అని చెప్పి గర్వించకూడదు, లేదా నాకు వచ్చి కదా అని చెప్పి దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఎందుకు అలక్ష్యం చేయకూడదంటే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. దేవునికి స్తోత్రం. అయితే ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏమనంటే, మీకు దేవుడు ఏ వరమును ఇచ్చాడో ఆ వరములో మీరు స్థిరులై ఉన్నారా? ఈరోజు దేవుడు మీ యొక్క ఏదైతే మీకు దీవెన ఇచ్చాడో ఆ దీవెనలో మీరు స్థిరులై ఉన్నారా? ప్రార్థన చేసేవారు ప్రార్థనలు అభివృద్ధి పొందాలి. పాటలు పాడేవారు మరిన్ని పాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిచయం చేసే